థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురువుగారు చెప్పినట్టు పాటించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. గురువుగారు, ఇప్పుడు మనం కుంభమేళా గురించి మాట్లాడుకుంటున్నాం గురువుగారు. సో, దాన్ని వివరించండి. ప్రయాగరాజ్ మహాకుంభమేళ హ్మ్. తీర్థరాజాల్లో ఇది విశేషమైనటువంటి కుంభమేళ. మరి ఇలా అందరూ విశేషం అని చెప్పి మనం ఆ తీర్థాన్ని వెళ్ళి ఒక్కసారైనా స్నానం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి ఎంతోమంది మనం విశ్వాసంతో అక్కడికి వెళ్ళి స్నానం చేయాలనే ఒక ప్రయత్నంతో అందరూ వెళ్తున్నారు. బట్ అయితే వెళ్ళేటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవటం కానీ, అక్కడికి ఒకేసారి మీరు రద్దీగా ఉండేటువంటి క్షేత్రాలు కానీ ఇట్లాంటి తీర్థరాజాలకు వెళ్ళేటప్పుడు మనం కొంత తగిన శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవటం అనేది జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితిలో అంటే మనం అలాంటి పుణ్యతీర్థాలను మనం దర్శించలేమండి. దానికి ఏదైనా సులువైన మార్గం ఉందా? ఒకవేళ ఇలాంటి ప్రయాగరాజ్ లాంటి తీర్థరాజాలను మనం దర్శించలేకపోతే విశేషమైన మహాపుణ్య ఫలాలు కలిగేటువంటి వాటిని దర్శించడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. అటువంటి తీర్థరాజాలను దర్శించడం కోసం ప్రపంచ దేశాల్లో లేనటువంటి ఖ్యాతి ఒక భారతదేశానికే ఉండటం, ఒక నదీ స్నానాన్ని చేయటం కోసం అంటే ఇట్లాంటి మహాకుంభమేళా లాంటి తీర్థాన్ని దర్శించడం కోసం, స్నానం చేయటం కోసం కొన్ని కోట్లలో జనాలు అక్కడికి రావటం వల్ల చిన్న చిన్న తప్పిదాలు ఒక్కొక్కసారి మరి ఎంత మనం జాగ్రత్త పాటించినప్పటికీ ఇబ్బందులు కలుగుతుంటాయి. మరి నడవలేని వారు, వెళ్ళలేని వారు, పరిస్థితులు అనుకూలంగా లేనివారు, వెళ్ళాలని మంచి సంకల్పం ఉండి కూడా సహకరించినటువంటి వారు మరి దీనికి వేరే ఏదైనా మార్గం ఉందా అని ఆలోచన చేస్తే మనం కూడా స్నానం చేసేటువంటి సమయంలో ఆ తీర్థరాజాన్ని మంత్రపూర్వకంగా మనం చక్కగా చెప్పుకుని ప్రయాగరాజులో స్నానం చేసిన పుణ్యఫలం పొందాలని, ఆ ఫలితం మనకు కలగాలని మనం ఆ తీర్థాలని చక్కగా ఒక పుణ్యశ్లోకం మనం చెప్పుకుని అందరూ కూడా స్నానం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. సో, అలాగే గురుగారు వివాహానికి సంబంధించి అంటే వారి జాతకాలు చూస్తారు కదా. సో, మరి ఈ మాఘమాసంలో చాలా ముహూర్తాలు మంచివి ఉన్నాయి అంటారా? సో, దాని గురించి వివరించండి గురుగారు. ముహూర్తాలు ఇక మాఘమాసంలోకి వచ్చేసరికి అండి శుభముహూర్తాలు చాలానే ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా శుక్లపక్షంలో వచ్చేటువంటి ముహూర్తాలు ఎక్కువగా బలాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి మాఘమాసంలో వచ్చేటువంటి మొదటి ఏదైతే 11, 7, 3 అట్లా 23, 24, 26 వరకు విశేషంగా మంచి మంచి శుభముహూర్తాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు, నూతన గృహప్రవేశాలకు, ఉపనయన సంస్కార కార్యక్రమాలకు, విశేషంగా ఈ మాసాల్లో మీరు తలపెట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా అత్యంత శుభఫలితాలను ఇచ్చేటువంటి మాసంగా మాఘమాసం చెప్పుకోవచ్చు. కాబట్టి మాఘమాసంలో సూర్య ఆరాధన కానివ్వండి, చక్కగా ఈ మాఘమాసంలో చేసేటువంటి స్నానం వల్ల కానివ్వండి, ఈ మాఘమాసంలో మొదలుపెట్టేటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాల్లో కూడా విశేషమైనటువంటి శుభఫలాలు పొందేటువంటి మాసంగా మాఘమాసం అన్ని పనులు చక్కగా ప్రారంభం చేసుకోవడానికి అత్యంత శుభయుక్తమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, అంటే వివాహాలు ఉన్నాయి, ఇంకా గృహ ప్రవేశాలు కూడా బాగున్నాయి అంటారా ఈ మాఘమాసంలో? మాఘమాసంలో అంటే వివాహ ముహూర్తాలు చాలా బలంగానే ఉన్నాయి. వివాహ ముహూర్తాలు చక్కగా చేసుకోవచ్చు. గ్రహ దోషాలు ఉండేటువంటి వారు కూడా ఈ మాఘమాసంలో ముఖ్యంగా గ్రహశాంతుల్ని గుర్తించుకుని అంటే ఏవైతే వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, ఆలస్య వివాహాలు ఉండేటువంటి వారికి, మరి సంతానార్థులకు కానీ మనం ఏ మాసంలో మనం కార్యక్రమం చేసుకుంటే మంచి పుణ్యఫలం కలుగుతుంది అంటే ఈ మాఘమాసంలో ప్రారంభం చేసేటువంటి ప్రతి ఒక్కటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యి మీరు ఇచ్చేటువంటి దానం, మీరు చేసేటువంటి జపం, మీరు చేసేటువంటి స్నానం అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలను కలిగించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మాసంలో వివాహాది కార్యక్రమాల్లో కూడా మంచి గురుబలం కలిగినటువంటి ముహూర్తాలు మనం పొందబడతాయి. కాబట్టి మే 15 నుంచి ఈ గురువు సంచారం అనేది మనకి మిథున రాశిలోకి రావటం, ఇప్పుడు వృషభ రాశిలో గురుగ్రహం అనే యొక్క సంచారం జరగటం, దీంతోపాటు మార్చి 30 తర్వాత శనైశ్వరుడి యొక్క మార్పు జరగటం, ఇక ఆదిత్యాది నవగ్రహాల 12 రాశుల్లో ఈ గురుగ్రహం యొక్క మార్పుతో చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అన్ని రాశుల్లో కూడా. అంటే 2025 ముఖ్యంగా 4 రాశుల యొక్క మార్పు కలుగుతుంది. అంటే ఇటు గురుగ్రహం, ఈ శనైశ్వరుడు మార్చి 30వ తారీఖు మారటం, ఏప్రిల్ 1 నుంచి,
అలాగనే మే 15 నుంచి గురువు మిథున రాశిలోకి రావటం, అలాగే మే 16 నుంచి మనకి రాహుకేతువులు, ఇక రాహు మరి మీనరాశి నుంచి కుంభరాశిలోకి రావటం, కేతువు ఈ కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారటం. ఈ వెనుక సంచారమైనటువంటి ఇవి రెండు రాహుకేతువులు గురుశల్లి యొక్క మార్పుతో ఒక దీర్ఘ సంచార గ్రహాలు మరి 4 గ్రహాలు మారటం అనేది 2025వ సంవత్సరం మరి ఈ మాఘమాసానికి కానివ్వండి, రాబోయేటువంటి సంవత్సరానికి కానీ విశేషంగా మార్పులు, అంటే ఎవరైతే ఆగిపోయినటువంటి స్తబ్దతగా ఉండి ఎదుగుదల లేనటువంటి జాతకాలు ఎవరైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా మరి 12 రాశుల వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఉన్నాయా అని మనం చూస్తే దాంట్లో ముఖ్యంగా ఈ 4 గ్రహాల యొక్క మార్పు ఇప్పటి వరకు ఇబ్బందులు పొందినటువంటి వాళ్ళు, ఆగిపోయిన ధనం వాళ్ళు, ధన శేష సంబంధితమైనటువంటి దోషాలు, అంటే ఇవ్వాల్సిన బాకీలు బాగా ఇబ్బంది పడేటువంటి వారు, గతం నుంచి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేక ఇబ్బంది పడేటువంటి వారికి కూడా బిజినెస్లు కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఒక అనూహ్యమైనటువంటి మార్పులు మనం మార్చి ఏప్రిల్ తర్వాత నుంచి కలగడానికి అవకాశం కనిపిస్తుంది.